యేసు పరిశుద్ధుడు, దేవునికి స్తోత్రం. ఆయనే నీతిమంతుడు. ఇప్పుడు ఎవరైనా నీతిమంతులుగా మార్చబడాలి అని అనుకుంటే నీతిమంతుడైన యేసు క్రీస్తు ద్వారానే తప్ప వేరే ఏ కోణములో నీతిమంతుడుగా మార్చబడే అవకాశమే లేదు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామంలో ఈ రెండవ దినం సభకు కూడి వచ్చిన మీ అందరికీ శుభములు పలుకుచున్నాను. అందరికీ శుభం కలుగునుగాక. ఆమేన్. రెండవది, నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మన యొక్క ధ్యానార్థమైన వచనం ఫ్లెక్స్ మీద వేయబడిందే, మీరు బైబిల్ తీసి చూడవచ్చును. ఈ చార్ట్ వైపు చూసి లూకా సువార్తలో 1వ అధ్యాయం ఈ 49వ వాక్యాన్ని మనం చదివి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందురు. ఎవరైనా చదివేవాళ్ళు మైక్లో చదవండి. సర్వశక్తిమంతుడు రైట్ నాకు గొప్ప కార్యములు చేసెను రైట్ ఇది కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందురు. ఆయన నామం పరిశుద్ధం. మనం ఈ సంవత్సరం ఇందులో నుండి పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ వచన భాగం కొరకు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, రైట్. ఈ వాక్య భాగంలో గొప్ప కార్యాలు అనేది మనం తెలుసుకొనుచున్నటువంటి విషయం. గొప్ప కార్యాలు, ఈ లోకంలో అనేక గొప్ప కార్యాలు ఉన్నవి. భూలోకంలో ఎంత గొప్ప కార్యం మనం పొందుకున్నా శాశ్వతంగా అది ఉండదు. కన్ఫర్మ్. సందేహం ఎవరికైనా ఉందా? భూమి మీద మానవులమైన మనకు ఎంత గొప్పతనం ఉన్నా అది ఎల్లకాలం ఉండేది కాదు. నమ్మిన వాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి. తక్కువ మంది చెప్పారు. నమ్మని వాళ్ళు కూడా ఒక హల్లెలూయా చెప్పలేదు కనుక అందరూ నమ్మినట్టే. ఏమిటంటే భూమి మీద మనకు కలిగిన గొప్పతనాలు ఏవైనా శాశ్వతంగా ఉండవు. ఈ గొప్పతనము అనేది పరసంబంధమైందిగా మనము నేర్చుకోవాలి. నేనే కానీ మీరే కానీ పరలోక రాజ్యంలో లేక దేవుని యొక్క ఇంటిలో ఎవరు గొప్పవారుగా ఉండబోచున్నారు? ఇది ఒక మానవునికి కావలసిన ప్రాముఖ్యమైన అంశం. భూమి మీద మనం ఎలాగా గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నామో దానికంటే ఎక్కువగా నిత్యత్వములో మనం గొప్పవారిగా ఉండాలని వాంఛించాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క గొప్పతనము అనేది సర్వశక్తిమంతుడు మానవునికి ఇచ్చే నీతి పైన ఆధారపడి ఉన్నది. దేనిపైన? నీతి పైన. నీ
నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు అని వ్రాయబడి. నీ నీతికి తగినట్టు, రెఫరెన్స్ ఎక్కడమ్మా? యోబు గ్రంథం 8:6 రైట్. తీసి చూడండి బైబిల్లో ఉన్నవారు చదువుతుండగా. చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. చూడండి, అభివృద్ధి లేక గొప్పతనం భూమి మీద ఉంది. మనం మాట్లాడుకునేది భూమి మీద ఉన్న గొప్పతనాన్ని గూర్చి కాదు. అది కూడా ముఖ్యమైందే ఈ లోకంలో జీవించినంత వరకు. దానికంటే గొప్ప కార్యాన్ని గూర్చి మనం ధ్యానించవలనని ఈ కోడికలు ఏర్పాటు చేసి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తాత్కాలికంగా ఉండే గొప్పతనాలని మనం అవసరమైనప్పటికీ అంతగా వాటిని మనం వాంఛించ అవసరం లేదు. దేన్ని వాంఛించాలి, దేన్ని కోరుకోవాలి అంటే శాశ్వతమైన గొప్పతనాన్ని మనం కోరుకోవాలి. ఆ శాశ్వతమైన గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నీతి మీద. బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. ఎంతమంది నమ్ముతారు ఇది? నీతిమంతుడు లేడు. రెఫరెన్స్ ఎక్కడ తల్లి? రోమా 3:11. రోమా 13:11. 3 అధ్యాయం 11. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడు ఎవడనూ లేడు. దేవుని వెదకువాడు ఎవడనూ లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వాళ్ళు అయ్యారు. ఎవరో? అందులో నేనున్నానంటారా? ఖచ్చితంగా మనం అందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించువాడు ఎవడనూ లేడు. చాలమ్మా, నీతిమంతుడు లేడు. మరి నీతిమంతుడే లేనప్పుడు నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఏం చేస్తానంటున్నాడు? వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. నీతిమంతుడు లేడు, మరి నీతి ఎలా కలుగుతుంది? ఈ లేఖన భాగాన్ని మనం కొంచెం అర్థం చేసుకున్నట్లయితే, నీతిమంతుడు ఎవడో లేడు భూమి మీద. శరీరులుగా పుట్టిన వారిలో నీతి లేని వాళ్లే కానీ నీతి కలిగిన వారు ఎవరో లేరు. గత రాత్రి పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, అందులో నన్ను కూడా లాగాడుగా, మీకు గుర్తు చేయటానికి. దేవునికి స్తోత్రం. ఆమెతో చెప్పాడు. ఎవరితో? పిలాతు యొక్క భార్యతో. దేవునికి స్తోత్రం. ఏమని? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎక్కడ వాక్య భాగం? మ్యాక్సిమం మీరే రిఫరెన్స్లు చెప్పాలి నాకు. మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. మత్తయి సువార్త 27:19 రైట్. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఇదిగో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు చాలు. ఏ నీతిమంతుడైనా? నజరేయుడైన యేసు క్రీస్తే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఎంత కదా అప్ప నీతిమంతుడు ఇంకొకడు ఉన్నట్టు బైబిల్ చెప్తుంది.
ఏది? ఆయన తప్ప వేరొక నీతిమంతుడు లేడు అని. ఒకే ఒక నీతిమంతుడు శరీరాకారంలో లోకంలోనికి వచ్చిన వాడు, ఒకే ఒక నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు దీనికి? మీరందరూ ఒప్పుకోరు కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? భూమి మీద శరీరంతో వచ్చిన వాళ్ళు, మీరు ఎవరి పేరు చెప్పుకుంటారు చెప్పుకోండి, కానీ అన్ని పేర్లు పైన. అందుకనే అన్ని నామముల కంటే పైన పెట్టారంటే ఈ నామాన్ని. ఏ నామం ఇది? యేసుక్రీస్తు అనే నామం. దేవునికి స్తోత్రం. ఎందుకు పెట్టారంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించిన. గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ పేరన్నా చూడు, యేసుక్రీస్తు నామం మాత్రమే పై నామం. అరే సొల్లుగా నువ్వు చెప్పుకోవడం కాదురా అని మీరు నన్ను అనొచ్చు. నేను చెప్పుకోవట్లేదు స్వామి, సర్వశక్తి కలిగిన దేవుడే చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, ప్రపంచంలో పుట్టిన ప్రతివాడు కూడా చెబుతున్నాడు, నేను ఎవిడెన్స్ ఇస్తా, నేను ఒప్పుకోను అని నువ్వు అన్నా నీ నోటితో ఒప్పిస్తా. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? భూమి మీద ఇప్పుడు వాళ్ళు వీళ్ళు 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 ABCDF ఏం కాదు, టోటల్ మొత్తం ఒకటే కలిపి కొడితే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. అందుకనే నాకు తెలియదండి, నా మొత్తం తిప్పి కొట్టి నాకు 57 సంవత్సరాలు లోపే. ఎవడు పెట్టాడో నాకు తెలియదు, కానీ క్రీస్తే ప్రపంచానికి బేస్. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నువ్వు ఒప్పుకోకపోతే ఏంది, ఒప్పుకుంది ఏంది? అది ఎవరు పెట్టారు? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఖర్చు పెట్టి నిన్నేం పోవడం. నేను ఒప్పుకుంటావా ఒప్పుకో? నువ్వు ఒప్పుకుంటే అంతరా, ఒప్పుకోకపోతే అంతరా. ఆయన మాత్రం బేస్. నేను ఒప్పుకోనంటే తాళీకు వాడమాక, పుట్టగతులు ఉండవు. తారీఖు వాడకపోతే భూమి మీద నీకు నోకలు లేవు. ఎప్పటి నుంచి వాడతావు? వెళితే యేసుక్రీస్తుని బేస్ చేసుకుని వెనక్కన్నా పోవాలా, లేదా యేసుక్రీస్తుని బేస్ చేసుకుని ముందుకన్నా వెళ్ళాలా? దేవునికి స్తోత్రం. ముందుకెళ్ళేదాన్ని క్రీస్తు శకం అంటాం, వెనక్కి పోయేదాన్ని క్రీస్తు పూర్వం అంటావు. ఎడిపోతావు. ఇంకా నువ్వేనా వేరే దాన్ని ఇటేమైనా పోయేది ఉందా? పోనీ ఇటేమైనా ఉందా దారి? నీతిమంతుడు లేడు. ఇప్పుడు ఎవరైనా నన్ను, నేను ఎవరి మీద కోపంతో చెప్పట్లా, అక్కడున్న వాక్యాన్ని, అన్ని నామముల కంటే పైన ఎందుకు పెట్టాడు రా బాబు అంటే ఆయన ఒక్కడే. వినండి ప్రియులారా మా శుభవర్తమానమును, వినండి ప్రియులారా మా శుభవర్తమానమును, విడుదల మీకిచ్చును ఇక మరణములో నుండి, విడుదల మీకిచ్చును ఇక మరణములో నుండి.
వరములు అక్షయ జను అనుగ్రహించు ఇప్పుడే అనుకూలమైన సమయం ఇదియే రక్షణ ఇప్పుడే అనుకూలమైన సమయం ఇదియే రక్షణ త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని వినండి ప్రియులారా మా శుభవర్తమానమును హల్లెలూయా మన రక్షణ నీతి మీదే ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. మరి నీతికి తగినట్లుగా మన నివాస స్థలాలు వర్ధిల్ల చేసే దేవుడు మరి మనకు నీతి ఎలా కలుగజేస్తాడు? మనకు నీతి కలగడానికే మనల్ని ఇక్కడికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇది ఇన్ని పెట్టాడు ఇక్కడ. గత రాత్రి కారులో నన్ను తీసుకొచ్చి ఆయన అంటాడు, ఏమయ్య గారు మా అయ్యగారిని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అరే ఆయన ఎక్కడ పడైతే అక్కడ పోవాలా? దేవునికి స్తోత్రం. నువ్వు మీ అయ్యగారు అన్నా నయ్యురే, నేను ఇంకెక్కడగా తెలుసా పీకిలు కోసే వాళ్ళ దగ్గర ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు పడేశాడు రా బాబు అంటే, నీవు నీతిమంతునిగా తీర్చబడి నీ నివాస స్థలాన్ని ఆశీర్వాదకరంగా నీవు కట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం. నేను నీతిమంతునిగా మార్చబడి మన నివాస స్థలాల్ని మనం నిర్మించుకోవటానికి నీతి మీదనే మన పునాది వేసుకోవాలి. నీతి మీద మన పునాది వేయకపోతే నష్టమా? నష్టమేమన్నా? ఖచ్చితంగా నష్టమే. నీతిమంతుడైన యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ నామమున తప్ప వేరే ఏ నామములో నీతి లేదు, రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. ఒక రక్షణ అంటే అర్థం ఏమిటంటే, నీవు నేను మనము చేసిన పాపానికి వచ్చే శిక్షను తప్పించుకోవడమే రక్షణ. దేవునికి స్తోత్రం. మేమేం పాపం చేశామరా అని మీరు అనొచ్చు. దేవునికి స్తోత్రం. చేయలేదా? నేను అన్ని ఆధారంతోనే మాట్లాడతా. అది కూడా నా సొంత మాటలు కాదు. మీ యొక్క జీవితంలో దేవుని వాక్యమనే కొలనూలుతో ఇక్కడున్న మనొక్కరు నా శబ్దాన్ని వింటున్నా, నేను చెప్పుచున్న మాటలను వినుచున్నా ప్రతి వారి జీవితాన్ని దేవుని వాక్యమనే కొలనూలుతో కొలుసుకున్నట్లయితే నీవు పాపివో కాదో తెలుస్తుంది. రమేష్ అయ్య గారు ఒకసారి ఇట్లా ఈ ఉదాహరణకి చూపిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈయన పాస్టర్ గారు, నీకు చెడు తలంపులు అనేవి ఏమైనా వస్తాయా రావా? వస్తాయి. ఈయన అన్నాడు, పాపం యథార్థంగా ఒప్పుకున్నాడు, లేకపోతే నేను తీసేవాడిని ఇప్పుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన్ని వదిలిపెట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఇక్కడ కూర్చున్న అందరూ మీకు చెడు తలంపులు వస్తాయా రావా? రావు అన్నవాళ్ళు చెయ్యొద్దండి. అయ్యా కెమెరామ్యాన్ జూమ్ చేయి.
బాగా జూమ్ చేసి చెయ్యి ఎవరు ఎత్తారో వాళ్ళని పట్టుకో. నంబర్ 1 ఫెయిల్యూర్. ఇప్పుడు పాపం చేసినాడు నీతిమంతుడు ఎలా అవుతాడు? ఒకటి అయిపోయింది. నోటికి ఎప్పుడైనా సరే ఏమైనా చెడ్డ మాటలు చెడ్డ పలుకులు వస్తున్నాయా? ఏమైనా రావట్లేదా? వచ్చినాయా? అసలు ఏమి రాలేదా? వచ్చినాయి. ఇంకా విశ్వాసం ఈయనకి వస్తాయి. అంటే ఈయన నీతిమంతుడేనా? ఆయనే కాదు, మీరు నేను కూడా. ఇప్పుడు నువ్వు అన్నీ అనుకోమాకు, వీడియోతో పెద్ద పని చేసుకొచ్చి నీతిమంతుడు అయిపోయాడు అనుకుంటున్నా. నీతో సహా ఐ యామ్ ఆల్సో సిన్నర్. ప్రైజ్ ది లార్డ్. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈస్ ద హోలీ. దేవునికి స్తోత్రం. హోలీ అంటే పండగ కాదు, పరిశుద్ధుడు. ఎందుకు 3 సార్లు అంటే మన యేసయ్య తలంపులన్నిటిలో పరిశుద్ధుడు. రైట్? కొట్టుకోండి చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. మన యేసయ్య నోటి మాట అన్నిటిలో ఒక గుంపే తయారైపోయారంట. ఏం మాట్లాడతాడో చూద్దాం. ఆయన మాటల్లో ఎక్కడైనా తప్పు పట్టుకోవాలని ఒక గుంపే రెడీ అయింది. నిఘా. ఆయనలో నోటి మాటల్లో కూడా పాపం లేదు. శరీర క్రియలలో ఈయనలో ఏదైనా పాపం. అయ్యా మీరేమన్నా ఇప్పుడు తప్పు పని ఏమైనా చేశారా? ఈ చేతులతో కానీ, కాళ్ళతో కానీ, ముక్కుతో కానీ చేశాం. మీరేమైనా చేశారా? అసలు ఈ పాపం ఏర్పడింది మీకు? చేశారా? చేయలేదా? ఇలాగే మిమ్మల్ని మాత్రమే కాదు, ప్రపంచంలో పుట్టిన ప్రతివాడు ఆత్మలో, ప్రాణములో, శరీరములో పాపే. కాదన్న వాళ్ళు ఎవరంటే లేచి నిలబడి అయ్యా జూమ్ చేసుకో. ఇంకేం జూము? డబ్బు కెమెరాని పని చేయదు. లేచాడండి. ఒకే ఒక్క యేసు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయనే నీతిమంతుడు. ఇప్పుడు ఎవరైనా నీతిమంతులుగా మార్చబడాలి అని అనుకుంటే నీతిమంతుడైన యేసు క్రీస్తు ద్వారానే తప్ప వేరే ఏ కోణములో నీతిమంతుడుగా మార్చబడే అవకాశమే లేదు. ఆమె చెప్పరు ఇల్లు, ఇదంతా ఆడపార్టీ. చెప్పండి. ఉన్నారా? ఉంటే ఉన్నారని చెప్పండి. రెడ్ సీలు, బ్లాక్ సీలు చెప్పండి. ఉన్నాడా? అందుకే ఆయన రాత్రి మీ అయ్యగారు చెప్పినట్టు నీళ్ల మీద నడిచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నీళ్ల మీద నడిచాడు. మరి ఆయనకి ఎక్కడ కనపడి నాకు కానీ, నాకైతే అడుగులు కనపడలా. అందులో రాసుంది కనుక నమ్మాల్సి అని ఆ అడుగు జాడల్ని గుర్తుపట్టలేకుండా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే నాలాంటోడు ఒక ఆయన, నీలాంటోడు ఒక ఆయన అన్నాడు, ప్రభువా నువ్వా? నీవే అయితే. ఎవరు నీవు నీతిమంతుడవైతే, నీవు తలంపుల్లో పరిశుద్ధుడవైతే, నోటి మాటల్లో పరిశుద్ధుడవైతే, ప్రవర్తనలో పరిశుద్ధుడవైతే, నేను కూడా నీకులాగా నీళ్ళ మీద నడుస్తా. మార్కుడు నువ్వెట నడుస్తావు? నేను దేవుణ్ణి, నేను నడుస్తాను, నువ్వెట నడుస్తావు అన్నాడా? చెప్పండి అన్నాడా? ఏమన్నాడు మరి? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచాను గాని గాలిని చూచి ఆయన ఏమన్నాడు?
పేతురు ఆ ముందు మాట చదువు తల్లి. పేతురు ప్రభువా నీవే అయితే. అది నాకు కావాల్సి. నువ్వు నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో ముంచితేట. నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎందుకు వచ్చుటకు, నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అది సెలవు. ఆయన సెలవు లేకపోతే నడవడానికి నీవే అయితే, నీవే నీతిమంతుడు అయితే, నీవే సర్వశక్తిమంతుడు అయితే. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను కూడా నీలాగా ఇదే యేసయ్యలో ఉన్న మహా గొప్ప ప్రేమ. రమ్మనగానే ఆయన కూడా యేసయ్యతో పాటు ఏం చేశాడు? నడిచాడు. మరి మళ్ళీ ఎందుకు మునిగాడు? చూసే చూపు సరిగ్గా ఆయన వైపు చూస్తే మునిగేవాడుగా, చూచినంతసేపు బాగా నడిచాడు. మధ్యలో అది పక్క చూపులు చూశాడంట. దేవునికి స్తోత్రం. అందుకే నీ కన్నులు సూటిగా ఉండాలి, అటు ఇటు చూడకూడదు. నీతిమంతుడైన యేసుక్రీస్తు మీద లక్ష్యం పెట్టుకుంటే మనము గురి యొద్దకు వెళ్ళి చేరతాము. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆ గురి అంటే నీతి యొక్క సంపూర్ణతకి మనం వెళ్తాము. నీతి అందరికీ ఒకేలాగా లేదు. ప్రైజ్ ది లార్డ్. గత రాత్రి మీకు ఒక ఎగ్జామ్ కూర్చోండి పోయి. ఇక మూడిట్లో ఫెయిలేగా. అయ్యో మూడిట్లో ఫెయిలేగా. అమ్మ మీరు ఫెయిలేగా. మాట్లాడిన నా సంగతి తెలియదు. వాళ్ళ ఆవిడ ముందు సరే వాళ్ళని వదిలిపెడతాను, నిన్ను అడుగుతున్నా. కర్మ ఈయనెందుకు పిలిచాను రా బాబు. ఎక్కడో వాళ్ళు పిలిచిన వాళ్ళు గౌరవంగా పాలరాజు అయ్య గారు మహా గొప్ప ఆయన, ఆహా ఊహు అని అంటే ఆయన ఇంత కట్టెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నా మనందరికీ ఎంత పైన ఆయన ఉన్నాడో అంత పైన మనకి నివాసం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్పతనాన్ని మనము సంపాదించుకోవడానికి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రపంచానికే నీతి కావాలనుకున్న వాడికి ఆయన నీతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకంటే రేపు మనం బ్రతుకుంటామని గ్యారంటీ లేదు, లేదా ఈ రాత్రే ఆయన రాడు అనే గ్యారంటీ. రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఆయన రావచ్చు, మనం పోవచ్చు. అంత మాట అంటే తూ అనమాకండి. ఆయన వచ్చినా మనం పోయినా దేవునికి స్తోత్రం. ఈ మధ్యలోనే మనం ప్రభుని విశ్వసించాలి. మనకు నీతి రావాలి. ఆ నీతి ఆయన రక్తంలో ఉంది. అందుకనే ఆయన రక్తాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ నీతి ఆయన వాక్యములో ఉంది. అందుకనే ఆయన వాక్యం ఇచ్చాడు. ఆ నీతి ఆయన ఇచ్చిన క్రియలలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చినటువంటి మాటలో, ఆయన ఇచ్చినటువంటి మాదిరిలో, క్రియలో, ఆయన ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి జీవములో, అభిషేకంలో నీతి కలుగుతుంది. ఈ నీతిమంతులు అనేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. భూమి మీద జీవించి ఉండగానే ఎంత మేరకు నీతి మనకు కావాలో మనం కోరుకోవచ్చు. దేవుడు పక్షపాతి కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. గత రాత్రి ఈ వచన భాగాన్ని బేస్ చేసుకుని ఈ మాట పలికింది ఎవరు? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తున్నానని పలికింది ఎవరు? చెప్పింది ఎవరు? మళ్ళీ వెళ్తున్నారు చూడు. రాత్రి అంతా అయినా ఆఖరికి మళ్ళీ తిప్పుతున్నారు.
ఆ మాట ఎవరితో చెప్పారు? డిజైనర్. చెప్పిన మరియమ్మ తల్లి చెప్పింది. ఆమెను పట్టుకొని రాత్రి ఇక్కడ కొంతమంది గర్భవతులను నుంచోబెట్టా. ఏరియా గర్భవతులు మళ్ళీ రండి. దేవునికి స్తోత్రం. అవును, బైబిల్లో రాస్తున్న గర్భవతులే. అబ్బా, ఈమె స్త్రీ సంఘం, ఈమె మరియమ్మ తల్లి, ఈమె ఎలిజబెత్తమ్మ తల్లి. రాత్రి ఎవరో నేను చెప్పింది తీసుకోవా అన్నట్టుగా అన్నారు. ఇంకోటి రమ్మని, శారమ్మని కూడా పెడదాం. ఇది ఇంకో గర్భవతి వస్తుంది చూడు. ఏమే శారా తల్లి. ఈమెకి వృద్ధాప్యమే. ఈమెయితే కన్య, దేవునికి స్తోత్రం. ఈమెయితే సంఘం. ఈ సంఘం ఎక్కడ నుండి ఏర్పాటు చేయబడిందంటే యేసు క్రీస్తు యొక్క డొక్కలో నుండి, కల్వారి శిలువలో వేలాడుతున్న ప్రభైన యేసు క్రీస్తు యొక్క ప్రక్కటెముకల్లో నుండి తీయబడిందే ఈ సార్వత్రిక సంఘం. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమో శారమ్మ గారు ఇస్సాకును గెలింది. ఈ అబ్రహాము భార్య ఈమె ఏ కాలంలో ఉన్నటువంటి స్త్రీ? రాత్రి మీకు అడిగితే మీకు కొంతమందికి అర్థం కాల, లేటుగా వెలిగినాయి లైట్లు. ఇప్పుడు చెప్పేయచ్చు ఈజీగా. అబ్రహాము భార్య అయిన శారా తల్లి, శారమ్మ గారు మనస్సాక్షి కాలములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కుమారుణ్ణి కన్నటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ అమ్మగారు ఎప్పుడు? ధర్మశాస్త్ర కాలములో, అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడిన తరువాత యాజకత్వం చేస్తున్నటువంటి జకరియా గారి యొక్క భార్య. వీళ్ళు ముసలివాళ్ళే. ఈమె గర్భంలో ఉన్న వ్యక్తి యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఈమె గర్భంలో ఉన్న వ్యక్తి ఇస్సాకు. ఈమె గర్భంలో ఉన్న వ్యక్తి ఈమెవరు? మరియ కన్య, పవిత్రురాలైన కన్య. దేవుడికి స్తోత్రం. పురుషుని ఎరుగని కన్య, పవిత్ర గర్భం కలిగిన కన్య. ఈమె గర్భంలో నజరేయుడిని యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఈ గర్భం, ఇదే గర్భం సార్వత్రిక సంఘము యొక్క క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడినటువంటి పరిశుద్ధులలో ఒక గర్భం ధరించినటువంటి అనుభవం. ఈమె గర్భంలో ఉన్నది ఎవరు? అది జయించిన మగ శిశువు. ప్రైజ్ ది లార్డ్. జయించిన మగ శిశువు సంఘము యొక్క గర్భములో ఉన్నాడు. వీళ్ళందరూ నీతిమంతులుగా మారటానికి దేవుడే కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనస్సాక్షి కాలంలో దేవుణ్ణి అంగీకరించిన వారు నీతిమంతులే. ధర్మశాస్త్ర కాలంలో దేవుణ్ణి అంగీకరించిన వారు నీతిమంతులే. వీళ్ళిద్దరిని కలిపి పాత నిబంధన పరిశుద్ధులు అని చెప్తారు. ఈమె పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యకాలం. దేవునికి స్తోత్రం. మధ్యకాలంలో ఈ ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి గర్భం. అందుకని ఏమంటుంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. పాత నిబంధన కాలంలో కంటే కూడా ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తుని శరీరాకారంతో ఈ లోకానికి పంపటమే గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. ఆ క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా
ఆయన వాక్యం ద్వారా, ఆయన పంపిన ఆదరణకర్త అయిన, ఆయన వేడుకొనగా తండ్రి చేత పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు నీతి కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ నీతిమంతులలో మనము ఏ నీతి కలిగి ఉండాలి అన్నది మన దర్శనమై ఉండాలి. మన దర్శనం ఇప్పుడే మనం చూడాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎందులో చేరుకోవాలి. నీతిలో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పాను. నీతిలో ఉన్న వ్యత్యాసాలు 30 60 100 అనుభవంలో ప్రభువైన యేసుక్రీస్తు మొదటి వరుస. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నీతిమంతుల్లో నంబర్ 1 ఆయనేగా. ఇందాకే ఆయన ఒక్కడే నీతిమంతుడని, కానీ ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా నీతిమంతులుగా మార్చబడుచున్న ఒక అనుభవం మనకి కలుగుచున్నది. గత రాత్రి చెప్పాను, ఈ యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారిలో లేక ఆయన యొక్క సంఘములో ఉన్న మగ శిశువు సంపూర్ణ పరిశుద్ధులను చూపించుచున్నది. దేవునికి స్తోత్రం. ఈమెలో ఉన్న యేసు ప్రభు ఈ సంఘములో ఉన్నటువంటి జయించిన పరిశుద్ధులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండబోచున్నారు. దాన్ని 100 అనుభవం అంటాము. ఏమండి, నువ్వు రావద్దు, నువ్వు పనికిరావు, నీకు కుదరదు, నువ్వు వద్దు అని ఆయన అంటలా. అందరికీ ఆయన అవకాశం ఇస్తున్నాడు. నా వల్ల కాదులే దేవా అంటే తప్ప. ప్రైజ్ లార్డ్. లోతుని పర్వతం మీదకి ఎక్కువ అన్నాడు, పర్వతానికి ఎక్కువ పారిపో అన్నాడు. లోతు గారు ఏమన్నాడు? ప్రభా, దేవుడికి బోధ చేస్తున్నాడు. ఏమని? నీ బోధ నేను అంటాం ఇప్పుడు కుదరదు, కానీ నా బోధ నువ్వు వినాలి అన్నాడు. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, నేను ఆ పర్వతం మీదకి తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదనేమో. అమ్మో, ఆహా. చూడండి, ఇట్లాగే మనం కొంతమంది, నా వల్ల కాదు బాబా, నీకు వదనాలు ఆయన, ఈ సార్లే అంటే తప్ప ఆయన 100 యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత ప్రతి మనిషికి ఇవ్వాలని ఆయన సంకల్పించాడు. దేవునికి స్తోత్రం. ఈ సంకల్పాన్ని ఈ దినాల్లో మనము సద్వినియోగం చేసుకోగలిగితే మనము ధన్యులం. యేసు ప్రభుకి జన్మనిచ్చినప్పటికీ ఈ మరియా యేసు ప్రభు ఏ సంగతులైతే ఆజ్ఞాపించాడో ఆయా సంగతులకు ఆమె లోబడి నడిచినట్లుగా పరిశుద్ధ లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం. దీన్ని ఎలా నిర్ధారించుకోవచ్చు అంటే 12 మంది అపోస్తలులు, యేసు తల్లి అయిన మరియా, మరికొందరు స్త్రీలు ఎక్కడున్నారట? యేసు ప్రభు ఆరోహణమవుతూ ఏ మాట అయితే చెప్పాడో, మీరు వెళ్ళి తండ్రి వాగ్దానం చేసిన ఆత్మాభిషేకం కొరకు కనిపెట్టండి, యెరూషలేములోనే మీరు అభిషేకం పొందుకోండి అని చెప్తే, అక్కడ యేసు తల్లి అయిన మరియ గారు కూడా వాళ్ళల్లో ఉంది. నేను కన్నంత మాత్రాన కూడా ఈమెకి నీతిమంతురాలు అని అనడానికి ఆస్కారం పవిత్రురాలే, కానీ జన్మపాపం కర్మపాపం అనేవి 2 ఉన్నాయి. ఒకవేళ కర్మపాపం ఆమెలో లేకపోయినా ఏ పాపం ఉండి ఉంటుంది? జన్మపాపం అంటే మన తల్లిదండ్రులతో పాటు వచ్చిన పాపం. ఈ 2 పాపముల నుండి కొంతమంది చెప్తారు కర్మపాపం లేదు, జన్మపాపం లేదు అంటారు. కానీ బైబిల్లో దావీదు మహారాజు అంటాడు, నేను పాపములోనే పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భం. ఎక్కడ వాక్య భాగం చదవగలరా?
అమ్మా 51:5. కీర్తన 51:5 త్వరగా చదవండి. నేను పాపములో పుట్టినవాడు, అదిగో నేను పాపములో పుట్టుకలో పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నా తల్లి నన్ను గర్భమున ధరించెను అంట. అంటే జన్మ పాపం అనేది ఉంది కనుక ఆమె కూడా ఏమైందంటే నీతిమంతుల యొక్క లెక్కలోకి రావడానికి యేసు ప్రభు యొక్క కన్నతల్లి మాట ఎవరైనా వినాలి, కానీ కన్నతల్లి ఉండి యేసయ్య మాటే వినింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీతిమంతులుగా మారటానికి. బైబిల్లో మీకు ఒక కొటేషన్ జ్ఞాపకం చేస్తాను. సమస్తమైన దేవుని ఆజ్ఞల్ని మనం అనుసరించి నడుచుకొనుచున్నప్పుడు మనకు నీతి కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుంది? నీతి కలగాలంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని అనుసరించి నడవాలి. ప్రపంచంలో దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చిన ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన తరువాత ఆయన కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఇచ్చిన అభిషేకం ద్వారా నూతన నిబంధన సంఘములో ఉన్న ఒక గుంపుకి ఆ గుంపుయే మగ శిశువు. దేవునికి స్తోత్రం. పరలోకంలో స్వాస్థ్యాలు వేరుగా ఉన్నా ఈ యొక్క గర్భం ఈ గర్భములో ఉన్నటువంటి సంఘము యొక్క గర్భములో ఉన్నటువంటి మగ శిశువు సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఆ మగ శిశువు ఆమె కనగా ఎవరు అంటే రెండు గుంపుల వాళ్ళని చూపిస్తుంది. మగ శిశువు. నేను చెప్పాను ఈ సంఘములో 3 ప్రాముఖ్యమైన గుంపుల వారు ఉన్నారు. ఎన్ని గుంపుల వారు? 3 ప్రాముఖ్యమైన గుంపుల వారు ఉన్నారు. ఆ 3 ప్రాముఖ్యమైన గుంపుల్లో మొదటి ప్రాముఖ్యమైన గుంపే మగ శిశువు. రెండవ ప్రాముఖ్యమైన గుంపు ఏమిటంటే చేయి విడిచిపెట్టబడిన పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్. మూడవ ప్రాముఖ్యమైన గుంపు ఏంటంటే చేయి విడిచిపెట్టబడిన పరిశుద్ధులలో క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేసుకున్నటువంటి వారు. వినండి క్లియర్గా. ఇంకో 3 రండి పిల్లకాయలు, త్వరగా రండిరా. ఇంకో 3 రావాలి, త్వరగా రావాలి. వీళ్ళకి అర్థం అవ్వాలంటే. ఇంకా లేరా పిల్లలు? ఇంకా రారా తొందరగా. ఇది కాదు, రా త్వరగా రావాలి. నువ్వు పోరా, నువ్వు రా. నీటమ్మా ఆ చివరికి వెళ్ళిపోను. చారమ్మ గారికి ఎందుకు ఇట్లా నువ్వు కూడా నుంచో ఇక్కడ నుంచి ఇక్కడ రా, ఇక్కడ రా. ఇదిగో చూడండి. ఇప్పుడు ఆ గర్భంలో ఈ 3 గుంపుల వాళ్ళు ఉన్నారు. ఇది చెప్పేసి ముగించేస్తాం. ఏమనుంటే మిగిలిన రేపు చూసుకుందాం. ఇంతవరకు మనసులో పెట్టుకోండి. ఈ సార్వత్రిక సంఘంలో 3 గుంపుల వాళ్ళు ఉన్నారు. ఒక గుంపేమో మగ శిశువు. ప్రైజ్ ది లార్డ్. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న మగ శిశువు. ఈ స్త్రీలోనే రెండవ గుంపు. ఈ స్త్రీలో ఉండి మగ శిశువుగా జయించలేక ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో చేయి విడిచిపెట్టబడిన వాళ్ళలో వీళ్ళిద్దరు చేయి విడిచిపెట్టబడిన వాళ్ళే. ఇందులో విడిచిపెట్టబడిన వాళ్ళల్లో ఒక గుంపు ఏంటంటే
666 ముద్ర వేసుకోకుండా హతసాక్షులుగా మార్చబడినవారు. అరే పొడుగరా, నువ్వు పొడుగరా, అయిపోయింది. ఈ వీడున్నాడు చూడండి, అమ్మో నేను సాగు, అయ్యా నాకు గ్యాస్ కావాలి, నాకు బియ్యం కావాలి, నాకు బ్యాంకు పనులు కావాలి, నాకు అన్నీ కావాలి, ఏ ముద్ర వేసుకుంటావో వేసుకో. వీడికి 666 ముద్ర వేసుకోవటానికి తలకాయ అప్పగించిన వాడు, చెయ్యి అప్పగించిన వాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ కడుపులో సంగతి. ఒకడేమో యేసయ్య వలె 100కి 100 పాళ్ళు సంపూర్ణ పరిశుద్ధత కలిగి ఏమైన వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు రాకళ్ళు ఎత్తబడిన మగ శిశువు. ఈ మగ శిశువును మళ్ళీ 2 భాగాలుగా చెప్పాలి, తర్వాత చెప్తా. ఇప్పుడు ముందు మెయిన్ భాగాలు చూడండి. నేను ఇదంతా బైబిల్ మొత్తాన్ని మనసులో పెట్టేటట్టు ప్రయత్నం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వాలి కొంచెం జాగ్రత్తగా. ఈమె సంఘములో 3 భాగాల వాళ్ళు ఉన్నారు. అందులో ఒక భాగం మగ శిశువు, రైట్. రెండవ భాగం మగ శిశువుగా మారలేక చేయి విడిచిపెట్టబడిన స్త్రీ. ఈ స్త్రీలో 2 భాగాలు. ఓకే, స్త్రీ గర్భములో ఉన్న మగ శిశువు ఓకే ఎగిరిపోయింది, స్త్రీ విడిచిపెట్టబడింది. ఈ స్త్రీ 2 భాగాలు. అందులో ఒకటి 666 ముద్ర నూతన నిబంధన సంఘములో జయించిన పరిశుద్ధులు వెళ్ళిపోయిన తరువాత చేయి విడిచిపెట్టబడిన వారు, అంటే సంపూర్ణత పొందని వారు విడిచిపెట్టబడతారు. వీళ్ళు ఇద్దరు కలిపి 2. ఈ 2 ఎప్పుడు వేరు చేయబడతారంటే క్రీస్తు విరోధి వెంటనే బయలుపడి 666 ముద్ర నొసట మీద కానీ కుడి చేతి మీద కానీ వేసుకుంటేనే కానీ నీకు ఉన్నవి నువ్వు వాడుకోవాలంటే, అవి అమ్మాలన్నా లేదా నీ దగ్గర ఉన్న డబ్బుతో ఏవైనా కొనాలన్నా 666 ముద్ర లేకపోతే క్రయ విక్రయములు చేయుటకు వీల్లేదు. అందుకని 666 ముద్ర క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్న గుంపు ఇది. నేను వేసుకోను రా బాబు, ఆ పరిశుద్ధులంతా వెళ్ళిపోయారు, నా బ్రతికిలా తగలడింది, ఇక నేను సత్యనాథస్తాను కానీ ఆ ముద్ర మాత్రం నేను వేసుకోనన్నప్పుడు కఠినమైన శిక్ష విధించి హింసించి చంపివేయబడిన గుంపు ఇది, హతసాక్షుల గుంపు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏ హతసాక్షులంటే, హతసాక్షుల్లో రకాలు ఉన్నారు. ఏ హతసాక్షులంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో 7 సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో హతసాక్షులుగా మార్చబడినటువంటి వారే వీరు. ఇది 60%. దేవునికి స్తోత్రం. ఇక ఈ సంగతి ఏమిటంటే 666 ముద్ర వేసుకొని, రే వేసుకోండి రా, బియ్యం లేకపోతే ఎట్ట బతుకుతావురా, నువ్వు ఉన్న డబ్బులు వాడుకోకుండా ఎట్ట బతుకుతావురా, ఒరే తిండి లేకుండా ఎట్ట బతుకుతావురా, గ్యాస్ లేకుండా ఎట్ట బతుకుతావురా, అమ్మో నేను బతకాలి కనుక ముద్ర వేసేయండి. ఈ ముద్ర వేసుకున్న ఈ స్త్రీ ఇప్పుడు ఎన్ని భాగాలు అర్థమవుతుందండి? ఒక భాగం మగ శిశు, ఒక భాగం హతసాక్షులు, ఒక భాగం 666 ముద్ర వేసుకున్నవారు. వీళ్ళు డైరెక్ట్గా నరకాలి. ఎందుకంటే ఆ ముద్ర వేసుకున్న కారణం, ఎందుకంటే అది సాతాను ముద్ర కనుక సాతానుకుని వాని దూతలకును లేదా అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన ఆరని అగ్నిగుండానికి వీరు వెళ్ళి చేరతారు. ఈ గుంపు వాళ్ళు ముద్ర వేసుకోకుండా చనిపోయినటువంటి వీళ్ళు
మొదటి 3.5 సంవత్సరాల ముగింపులో ప్రభుని కలుసుకోవటానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. వీళ్ళైతే ఆల్రెడీ ప్రభుతో వెళ్ళిపోతారు. వీళ్ళు 100 నీతిమంతులు, 60 నీతిమంతులు. వాళ్ళ 30 నీతిమంతులు అనకూడదు, ఎందుకంటే వాళ్ళు నరకానికి. మరి ఎవరంటే ఈ సంఘములోకి రాకుండా, వినండి, ఈ సంఘం అనే స్త్రీలోకి రాకుండా యేసు ప్రభు రక్షకుడు అని హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకున్నవారు కల్వారి శిలువలో బందిపోడు దొంగల్లో ఒకడు పశ్చాత్తాపడినట్టుగా క్షమాపణ అడుక్కుని ఎదగడానికి అవకాశం లేకుండా మృతి చెందిన సాధారణ రక్షణ పొందిన వారు, వారినే గొర్రెలు అంటారు. దేవుని ఇష్టం. వారు మాత్రం నూతన భూమికి వెళ్తారు. వీరు మాత్రం నూతన యెరూషలేము సియోనికి వెళ్తారు. వీరు మాత్రం నూతన ఆకాశానికి వెళ్తారు. వీరు మాత్రం ఆరనగ్ని గుండానికి వెళ్తారు. రైట్ వాళ్ళొకసారి చెప్పేసి సమాప్తం చేస్తాను. ఈమె గర్భంలో నుండి యేసయ్య వచ్చాడు. ఈ యేసయ్య రక్తం ద్వారా సంఘం ఏర్పడింది. ఈ సంఘములో 3 భాగాలు వాళ్ళు ఉన్నారు. మొదటి భాగం జయించిన పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్. వీరు సంపూర్ణ పరిశుద్ధులై మగ శిశువుగా ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. నేడో రేపో చేయి విడిచిపెట్టబడిన వారు 2 గుంపులుగా. ఒక గుంపు అయితే హతసాక్షులు, ముద్ర వేసుకోకుండా క్రీస్తు విరోధి చేతిలో చనిపోయిన వారు, చంపబడిన వారు, ముద్ర వేసుకొని ఈ లోకంలో ఆ 3.5 లేదా 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంతోషంగా తిని త్రాగి దేవుడొద్దు దయ్యమే కావాలని కోరుకున్న వాళ్ళు. వీరి అంతం అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన ఆరని అగ్నిగుండం. అసలు ఈ సంఘములోకే రాకుండా, అసలు ఈ సంఘములోనే చేరకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, పరిశుద్ధాత్మాభిషేకం పొందకుండా, పరిశుద్ధుల సహవాసంలోకి అలా రాకుండా ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా రక్షించబడిన వారు నూతన భూమికి, నూతన ఆకాశానికి, నూతన యెరూషలేముకి, సియోనికి, నరకానికి. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన పరిశుద్ధులు, పాత నిబంధన కాలంలో ఉన్న సాధారణ సాక్షులు వీళ్ళు కూడా ఇదే గుంపులోకి వస్తారండి. ఇక్కడ పడిపోయినరా మీరు? వీళ్ళు కూడా ఇదే గుంపులోకి వస్తారు, నూతన ఆకాశం గుంపే. ఈమె కూడా ఏ గుంపులోకి వెళ్ళిపోతుందంటే జయించిన మగ శిశువు గుంపులోకి. ఎందుకు? మరియమ్మ తల్లి. మీకు అర్థమైందా ఎందుకు వచ్చింది? ఈ సంఘంలోకి వచ్చేసింది కదా. ఓకే, ఈ సంఘంలో తల్లి అయి ఉన్నప్పటికీ యేసయ్య చెప్పినట్టుగా ఉంది కనుక ఈ మగ శిశువులోనే ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. సాధారణ వర్తమానాలు వినాలి, వాటిలో నుండి లోతైన అనుభవాల్ని మనం సొంతం చేసుకోవాలి. కనుక మనమందరం కూడా ఏది కావాలో ఇప్పుడే కోరుకోవాలి. ఒకడేమో మనస్సాక్షి కాలంలో పరిశుద్ధుడు, ఒకడేమో ఏ కాలంలో? ధర్మశాస్త్ర కాలంలో పరిశుద్ధుడు. ఇది శ్రమల కాలంలో పరిశుద్ధులు అంటే క్రీస్తు విరోధి చేతిలో హతసాక్షులుగా మార్చబడినటువంటి పరిశుద్ధులు. వాళ్ళు నరకానికి పోయినటువంటి వాడు. ఈయన నూతన యెరూషలేము సియోను. రేపటి రోజున వీలైతే 2 అనుభవాలు ఇందులో ఉన్నాయి. యెరూషలేము ఎవరు? నూతన యెరూషలేము ఎవరు? సియోను ఎవరు? ఆ గొప్ప నీతి కార్యానికి ఎలా వెళ్తారో మనం నేర్చుకుందాం. ఈ రాత్రి మీరు అందులో పోవాలా, ఇందులోకి పోవాలా? ఇందులోకి వెళ్ళటానికి వీలు లేదు, ఎందుకంటే మళ్ళీ వెనక్కి ధర్మశాస్త్ర కాలానికి మనస్సాక్షికి వెళ్ళటానికి వీలు లేదు. లేదా ఇందులోకి వెళ్ళాలా? మన ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. లేచి ఈ గుంపులోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం లేవండి, మిగిలిన వాళ్ళు అలా కూర్చోండి. చిన్న ప్రార్థన చేసేస్తాను. గొప్ప కార్యం నాకు కావాలి ప్రభా, నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగించు. నేను సియోనుగా మారాలి,
లేదా నూతన నిశ్చయముగా మారాలి అని కోరుకున్న వాళ్ళు చేతులెత్తి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభా, ఆ ఉన్నతమైన నూరంతుల అనుభవానికి నన్ను నడిపించమని ప్రాణాత్మ దేహాలు సమర్పించి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల నా తండ్రి, ఈ సభల యొక్క 2వ దినం లేచి నిలబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృప ద్వారా తప్ప ఇలాంటి ఉన్నతమైన అనుభవాలను మేము సొంతం చేసుకోలే. కేవలం నీ కృప, కేవలం నీ కృపలో నీ కృప, కేవలం నీ కృపలో నీ కృప. నీ కృపలో మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. మహిమగల రాకడికి సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి.